మంది మాటలు పట్టుకొని అటేటో పోయొచ్చే వరకు ఇల్లు గుల్లయిందట. గట్లనే నిరుద్యోగులు కూడా మంది మాటలు నమ్మి భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. కేసుల పాలై ఉద్యోగాలకు ఇబ్బందులు తెచ్చుకోవద్దని పెద్దన్న లెక్కనే చెప్తున్నా అనుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. స్వాతంత్ర దినోత్సవ సంబురాల్లో ముఖ్యమంత్రి సారు మంచి మంచి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. జెండా ఎగిరేసినాక సారు రాష్ట్రాన్ని ఎట్లా ముంగడి పట్టుకపోదాం అనుకున్నది, రాష్ట్ర అభివృద్ధికి ఏమేం పనులు చేస్తున్నది అంత వరుసెంబడి చెప్పుకొచ్చిండు. ముఖ్యంగా నిరుద్యోగుల గురించి అయితే పెద్దన లెక్క చెప్తున్నా. మీ భవిష్యత్తును జడగొట్టుకోవద్దు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే బాధ్యత మా సర్కార్ది, ఆవేశాలకు లోనే అనవసరంగా తక్లీఫ్లు తెచ్చుకోకూరి అని మంచి మాట చెప్పిండు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా, మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు. ఇప్పటికే గడిచిన 10 ఏళ్లుగా మీరు చాలా నష్టపోయారు. పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా. అట్లనే రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద పెద్ద కంపెనీలతో పెట్టుబడులు తెచ్చినాము, అల్కగా పర్మిషన్లు ఇస్తున్నాము, ప్రపంచ బ్యాంకు తోటి కూడా మాట్లాడినాము, అగ్వమితికే లోన్ కూడా ఇస్తామన్నారు. ఆ లోన్లు తెచ్చి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తాము. మా పోటీ పరాయి రాష్ట్రాలతోని కాదు ప్రపంచంతో పోటీ పడుతున్నాం అని అనుకొచ్చిండు. ఇక రేవంత్ సార్ ఈ తీరులో మాట్లాడిన వీడియోలను కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చేతులను షేర్లు చేసి ఇగో ఇట్లుంటది మా ప్రభుత్వం పతారా అని మెచ్చుకోబట్టిరు. ఇక